అందరికీ నమస్కారం. నేను మీ ఆడా నారాజు. నిన్న ఆంధ్రప్రదేశ్ బీజేపీ పార్టీ అధ్యక్షులైనటువంటి పురంధేశ్వరి గారు ఢిల్లీ వెళ్ళడం జరిగింది. అదేవిధంగా ఏపీలో బీజేపీ పార్టీ అధ్యక్షుల్ని మార్చే ప్రక్రియ అనేది వేగంగా జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు. ఏపీలో బీజేపీ అధ్యక్షులను మారుస్తారని చెప్పి గత నుంచి ఎన్నికల ముందు నుంచి కూడా ఒక రకమైన అంటే ఎన్నికల తర్వాత కూడా ఒక నెల రోజుల క్రితం కూడా బీజేపీ అధ్యక్షులను మారుస్తారని చెప్పడం జరిగింది. కానీ ఇంకా మార్చలేదు. అయితే ఈ ఏపీలో బీజేపీ అధ్యక్షులని మార్చడం కోసమే, ఆ అంశం మీద మాట్లాడడం కోసమే ఇంకెవరిని పెడితే బాగుంటుందనే ఉద్దేశంతో పురంధేశ్వరి గారిని ఢిల్లీకి పిలిపించినట్టు ఒక సమాచారం. అదేవిధంగా తెలంగాణలో కూడా బీజేపీ అధ్యక్షులను మార్చే ప్రక్రియ బీజేపీ పార్టీ రెడీ సిద్ధంగా ఉంది. ఆల్రెడీ ఒకవైపు ఈటెల రాజేందర్ గారిని పేరుగా, అదేవిధంగా రఘునందన్ రావు గారి పేరుని, ఇంకొంచెం 2-3 పేర్లను కూడా అంటే ఎక్కువగా పరిశీలించే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఏపీలో కూడా ఖచ్చితంగా బీజేపీ అధ్యక్షుల్ని మార్చాల్సిన అవసరం ఉంది కాబట్టి, ఎప్పటి నుంచో మార్చాలని ప్రయత్నం జరుగుతుంది కాబట్టి, ఇంకా వేరే వ్యక్తులను ఎవరిని పెడితే బీజేపీ అధ్యక్షులకు బాగుంటుంది అనేక అంశాల మీద పరిగణలోకి తీసుకొని ఏ వ్యక్తులను పెడితే బాగుంటుంది అనే విషయం మీద నిన్నటి నుంచి కూడా ఢిల్లీలో సుదీర్ఘమైన చర్చలు జరుగుతున్నాయి. అదేవిధంగా ఇప్పుడు ఎవరైతే బీజేపీ అధ్యక్షులుగా ఉన్నారో పురంధేశ్వరి గారితో పూర్తిగా చర్చలు జరుగుతున్నాయి. కాబట్టి ఎవరు పేర్లు కన్ఫర్మ్ చేస్తారు, ఏ సామాజిక వర్గానికి ఏపీ బీజేపీ అధ్యక్షులు పదవి ఇచ్చే అవకాశం ఉంది, ఈ బీసీలుగా ఇచ్చే అవకాశం ఏమైనా ఉందా, లేకపోతే సామాజిక వర్గం మార్చే అవకాశం ఉంటుందా, రాజకీయ పరంగా ఏ సామాజిక వర్గానికి ఇస్తే బాగుంటుంది, ఏ వ్యక్తులకి ఇస్తే బాగుంటుంది అనే విషయాన్ని మాత్రం ఖచ్చితంగా ఈ రోజు కానీ రేపు కానీ ఒక క్లారిటీకి వచ్చే అవకాశం ఉంటుంది. పురంధేశ్వరి గారు ఢిల్లీలో ఉన్నారు కాబట్టి, సంప్రదింపులు జరుగుతున్నారు కాబట్టి, అదేవిధంగా పురంధేశ్వరి గారి దగ్గర నుంచి కొంత వివరణ తీసుకున్నారు కాబట్టి, ఎలాంటి వ్యక్తులకి ఏ సామాజిక వర్గాలకు ఇస్తే బాగుంటుందనే విషయాన్ని ఇక్కడ నుంచి అంటే రాష్ట్ర స్థాయి నుంచి నెక్స్ట్ అంటే ఎవరున్నారు ఆ రేసులో, ఇంకెవరైనా ఉన్నారా, ఉంటే ఆ అభ్యర్థులు ఎవరు, వాళ్ళని పరిశీలించి బీజేపీ కూడా కొంత 2-3 కన్ఫర్మ్ చేసిన తర్వాత మళ్ళీ రాష్ట్ర ఎవరైతే బీజేపీకి సంబంధించిన నాయకులు ఉన్నారో వాళ్ళని పిలిపించి ఖచ్చితంగా ఎవరిని ఇస్తే బాగుంటుందనే విషయాన్ని పరిశీలించి ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఏపీలో కూడా బీజేపీ అధ్యక్షులు త్వరలో మారుస్తారు. అదేవిధంగా ఇదే అంశం కూడా తెలంగాణలో కూడా బీజేపీ అధ్యక్షులు మార్చారు. కాబట్టి బీజేపీ పూర్తిగా ఏపీ అదేవిధంగా తెలంగాణ 2 రాష్ట్రాల మీద కూడా పూర్తిగా ఫోకస్ చేస్తుందని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ పూర్తి స్థాయిలో బీజేపీ పార్టీ పూర్తిగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మీద ఏదైతే అధ్యక్షుల పదవులు పూర్తి అయిన తర్వాత పూర్తి స్థాయిలో బీజేపీ ఫోకస్ చేసే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.